ప్రాణమాయనే భూతే బంగారమాయనే నా భూతే నా ప్రాణమాయనే. అందరికీ నమస్తే, నేను మీ న్యూస్ మామ. ఏందప్ప ఇదే రాజకీయాలు మరీ అట్టా తయారయ్యాయి. ఆ బూతులు వింటుంటే చెవుల్లో సీసం కరగ తీసి పోసినట్టుండది. ఆ అంబటి రాంబాబు గారు ఉండలా, ఆయన తప్ప అట్ట మాట్లాడుండాడు. వారిని బండబాడ మా ఎబ్బెట్టుకున్నాయి ఆ మాటలు. ఓ తూరు ఆలోచించుకోవాలా. ఆ మాదిరి ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఎట్టబడితే అట్ట మాట్లాడితే ఎట్టాగప్ప. రాజకీయ నాయకులు అన్నాక అట్ట మాట్లాడొద్దబ్బి అని 300 మాటలు చెప్పున్నారు జనాలు. అయినా వినకపోతే అంబటి చిన్నబ్బి. అయినా జగనన్న గారు అంత తప్పున్నదిలే అనుకుంటున్నారు ఇప్పుడు ప్రజానీకం. వారిని అంత మాట అన్నదేంద్ర స్వామి అనుకున్నారు. ఓ తూరి జగనన్న ఎట్టాగే అదేదో సినిమాలో డైలాగ్ కొట్టుండారులే అబ్బా మా వాళ్ళు. ఇడసరాదు రప్ప రప్ప అంటే తప్పే ఉన్నది, మా రప్ప రప్ప మా ఇష్టం అన్నట్టు మాట్లాడుండాడు. అదిగా ఆ ధైర్యమే అంబటి చిన్నబ్బికి బలమంతులో పని చేస్తుండది. అందుకే ఆ మాదిరిగా రెచ్చిపోయి ఉండాడు అనుకుంటా ఉన్నారట ఇంకొంతమంది జనాలు. ఆ వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు యుద్ధం చేయబట్టి మధ్యలో రప్పరప్ప డైలాగును కూజింత ఫేమస్ చేస్తుంటారు. అందులో తప్పేముందబ్బా అనేసరికి ఇదిగో ఇట్ట చిన్నంతరం పెద్దంతరం లేకుండా మాట్లాడితే ఎట్టగబ్బా అంబటి చిన్నబ్బి. ఏమైనా అంబటి చిన్నబ్బి మాట్లాడింది 300 రూపాయలు తప్పే అంటున్నారు జనం. అట్లా మాట్లాడి ఉండకూడదు. ఏంది ఆవేశం పట్టకుండా వచ్చింది అంటావా? ఆవేశానికి ఏముంది, అది వచ్చింది పోయింది. ఇప్పుడు కటకట్టల్లో ఉన్నది ఎవరు? పోలీసు వాళ్ళు చిప్పకూడి తినిపించినా సంతోషంగా తినాల్సిందేనబ్బా. ఆ ఆవేశానికి బండబాడ దాని సోమ్యం పోయేది ఉంది. అయినా అసలే అంబటి చిన్నబ్బికి ఆవేశం రోజు ఎక్కువే ఉంటది. మనమే కూర్చుంత ప్రశాంతంగా ఉంటే సరిపోయి అనుకోవచ్చుగా. టీడీపీ వాళ్ళు మొత్తం కట్టుకుని వచ్చి మీద పడ్డారు. కొడి అమ్మ బడవ రచరచ అయిపోయి ఉండదు. ఇప్పుడు ఎక్కడ చూసినా అవే మాటలు చెవుల్లో గిర్రు గిర్రు మంది తిరుగుతుంటాయి. రాజకీయాల్లో విమర్శలు చేసుకోవడం చూసుంటాం కానీ ఎట్లాంటి మాటలు ఎప్పుడు వినుండలేదు. ఆ మాత్రం కట్టుబాటు పెట్టుకోకపోతే ఎవరు చెడిపోతుందబ్బా నాయకులారా. జనమంతా చూస్తున్నారబ్బా. కొంత మంచి మాటలు మాట్లాడుకోండి కానీ వాళ్ళేది మాకు చెప్పేది అని అంటారా? ఎన్నికల టైంలో చూపిస్తారు వాళ్ళ బలం ఏంటో. రాజకీయాలు ఉందాగా ఉండాలి కానీ ఇట్లా ఉద్దిష్టంగా ఉంటే ఎవరు మెచ్చరు. జనానికి కావాల్సింది రప్పరప్ప రాజకీయం కాదప్పా, రామరాజ్యం కావాలి. ఇవే ఇవాటి విశేషాలు. మళ్ళీ రేపు కలుద్దాం అబ్బి. ఏంది సామి మనం తగ్గేదలే.